తమ్ముడు కంటే 3HP ఇంకా బాగుంది. ఇప్పుడు 3HP కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, ప్యూర్ ఫ్యామిలీ ఇది ఒక ప్యూర్ ఫ్యామిలీ. చాలా వాళ్ళ అయినా కూడా ప్యూర్ వాళ్ళు కూడా దైకి ఆశించారు. ఫస్ట్ నుంచి ప్యూర్ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగుంది. శరత్ కుమార్ కానీ, సిద్ధార్థ కానీ అందరూ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ ఎక్సలెంట్ సినిమా, వెరీ నైస్ సినిమా, వెరీ నైస్ మూవీ. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క కుటుంబం చూడాల్సిన సినిమా ఇది. చిన్న స్థాయి నుంచి ఎలా వచ్చాం అనేది చిన్న స్థాయిలు కూడా కంపల్సరీ చూడాల్సింది, పెద్ద స్థాయిలు కూడా చూడాల్సిన సినిమా ఇది. సెంటిమెంట్ అయితే పిండేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది. ఆ కళ ఎలా నెరవేర్చుకున్నారు అనేదే ఈ స్టోరీ. అయితే బొమ్మరిల్లు తర్వాత ఆ రేంజ్లో చూసిన సినిమా ఇది. అంటే అందులో ప్రకాష్ రాజ్ గారు, ఇందులో శరత్ కుమార్ గారు చాలా బాగా అంటే అందులో కూడా ఆ ఎమోషన్స్ అది అంటే అందులో కూడా ఆ సిద్ధార్థ తనకు నాన్న చెప్పిన నాన్నమాట చెల్లుద్ది, ఇందులో కూడా నాన్నమాట చెల్లుద్ది. కానీ ఈయన మాట ఏం చెల్లించుకున్నాడు అనేది ఈ స్టోరీలో. అంటే ప్రతిదీ నాన్నమాట చెప్తాం. కానీ తను ప్రేమించిన అమ్మాయి కూడా ఇందులో కూడా నేను ప్రేమించిన అమ్మాయి కూడా లేదు, నేను చేయించిన అమ్మాయిని చేసుకుంటాడు కాదు, ఈసారి నేను చూసిన అమ్మాయిని చేసుకుంటాను. తను చేసుకుని ఆ నాన్న ఎన్నోసార్లు మాట్లాడినా ఇది ఒక్కటి న్యాయం చేశాను. లాస్ట్కి చూసావు నాన్న నువ్వు అన్నీ నీ మాట ఉన్నాను, కానీ నేను ప్రేమించిన అమ్మాయి నేను పెళ్లి చేసుకోవటం వల్ల నా లైఫ్ బాగుందంటాం. చాలా బాగుంది. ప్రతి ఒక్కరంటే ప్రతి ఇంట్లో జరిగే కథే అది. ప్రతిది కూడా కంటికి అర్థమయ్యేలాగా, మనసుకి హత్తుకునేలాగా సిస్టరు, అలాగే బ్రదరు, అమ్మ నాన్న, ఒక మంచి ఫ్యామిలీ, ఒక హౌస్. లాస్ట్లో ఆ హౌస్ కట్టుకుని ఇంటికి తీసుకెళ్తే ఆ తండ్రి పడే ఆనందం, శరత్ కుమార్ గారి యాక్టింగ్ ఎలాగోమని చెప్పని అవసరం లేదు, చాలా బాగుంది. సిద్ధార్థ గారి యాక్టింగ్, అలాగే చైత్ర గారు అప్పట్లో ఆ సినిమా తర్వాత చాన్నాళ్ళ క్రితం ఇప్పుడు వచ్చి సేమ్ అలాగే కనిపించారు. చాలా 3 BHK ఎక్సలెంట్ సినిమా. కానీ ఈఎంఐ లేని అబ్బాయి అయితే ఉండడన్న, ఈఎంఐ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఈఎంఐ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా అయితే చూడాలన్న. అలాగే సినిమా ఎందుకు చూడాలి, ఏముంది సినిమా కంటెంట్? సినిమా మన లైఫ్ అన్న, ఎగ్జాక్ట్ మన లైఫ్. ఇంకా బయట వాళ్ళ స్టోరీ కాదు, ఒక కామన్ మ్యాన్ లైఫే తీశాడు సినిమాలో. మనం ఉండే స్ట్రగుల్స్, మనం ఉండే ఈఎంఐ కట్టడానికి మనం తినకపోయిన ఇబ్బంది పడుతూ కడతాం కదా, అదే చూపించాడు ఈ సినిమాలో. సిద్ధార్థ గారు ఇప్పుడు సక్సెస్ లేదు, దీని ద్వారా మంచి కంబ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందా? 100%. ఎంత సార్ అన్న సినిమాకి రేటింగ్? 5.4. 4.5. చాలా బాగుంటుంది. త్రూ అవుట్ వెళ్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ మనకి నచ్చుతూనే ఉంటుంది. మన లైఫ్లో కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ చూస్తుంది. చాలా బాగుంది. ఆయన లెజెండరీ కదా, చాలా బాగా చేశారు. ఆయన కూడా డిఫరెంట్ స్టేజ్లో ఫాదర్గా, తాతగా చాలా అంటే చాలా బాగుంది. సో ఫాదర్ కాల్ని సిద్ధార్థ తీరుస్తాడనమాట. చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాలి. థ్యాంక్ యూ. 5.4. 3 BHK ఎలా అనిపించింది అన్న? 3 BHK బాగుందన్న సినిమా అయితే, నాకైతే బాగా నచ్చింది. సో ఇది మనం అందరి జీవిత కథ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది, మీకుంటుంది, ఇల్లు కట్టుకోవాలని చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని. అండ్ డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. సప్త సముద్రాలు దాటి మూవీలో చేసింది కదా, ఆ హీరోయిన్ దీంట్లో కూడా ఇంకా చాలా బాగా చేసింది అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుందన్న. ఏదో లంగగాళ్ళు వచ్చి రొమాన్స్ కావాలి, ఫైట్లు కావాలంటే అలాంటివి ఉండకుండా ఒక ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే 3 BHK. ఎమోషనల్ క్యారీ అయిందన్న. నా వెనుక నుంచి ఒకడు లవర్ని తీసుకొని వచ్చింది, వాడికి క్యారీ అవ్వలేదంటే వాడిని అప్పుడు చేద్దాం అనుకున్నా. అంటే కోపం వచ్చిందన్న, ఇంత మంచి సినిమాని వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు. ఎక్కువ ఎమోషన్ అయిపోయింది, నాకు ఎమోషన్ వస్తుంది కావాలని కాల్ చేస్తున్నారు. సో బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు సిద్ధార్థ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగుంది.